నా నీవే నేనై. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. నా నీవే నేనై నవల 17వ భాగం చదువుతున్నాను. డ్రైవర్ కారుని తీసుకురాగానే శ్రీకాంత్ బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసి మోహనను కూర్చోబెట్టి తర్వాత తాను కూర్చుని హోటల్ పేరు చెప్పి పోనిమ్మని కార్ పార్టిషన్ ఓపెన్ చేశాడు. అంతదాకా సీరియస్గా ఉన్న శ్రీకాంత్ మోహన్ వైపు చూసి, ఇప్పుడు చెప్పు, పిఏ జాబ్ చేస్తావా? నువ్వా అడిగాడు. మోహన వచ్చేటప్పుడు మామూలుగా రాకుండా తనతో పాటు గిటార్ కూడా తెచ్చుకుంది. దానిని వాయిస్తూ, ఏం నీకు పిఏగా పనికిరానా అడిగింది. మోహన ముఖంలో కోపం తాండవించడం చూసిన శ్రీకాంత్, అయ్యో నువ్వు పనికి రాకపోవడం ఏమిటి? కాకపోతే పొద్దున లేవగానే జరిగిన సన్నివేశాలు అన్నీ ఒకసారి మళ్ళీ రీల్ వేసుకో అడిగాడు శ్రీకాంత్. ఏంటబ్బా అవి అని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని అడుగుతూ ఆలోచించిన మోహనకు పొద్దున్న శ్రీకాంత్ చేత తాను కాళ్లను వర్తించుకోవటం, తాను పొద్దునే చేసిన అల్లరికి పశ్చాత్తాపం పడుతున్న శ్రీకాంత్ను దిప్పుతూ శ్రీకాంత్ చేత కాఫీ మగ్గును పట్టించి మోహనకు కాఫీ తాగించమని చెప్పటం గుర్తుకొచ్చింది. అది మరేమో వాటిని చిన్న పిల్లలు చేసే పనులు అంటారు. అలా నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటాను చెప్పు మావయ్య అమాయకంగా ముఖం పెట్టుకుని అడిగింది మోహన శ్రీకాంత్ని. నువ్వు నీ దిక్కుమాలిన తెలివితేటలన్నీ ఇంకెక్కడైనా చూపించు, నా దగ్గర కాదు. చూడు, అక్కడికి వెళ్ళగానే కశ్యప్ కనిపిస్తాడు. మన గురించి వాళ్లకు ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మాయి సోనియా నాకు ఎంఎస్ చేసేటప్పుడు జూనియర్. వాళ్ళకి నీకు ఇష్టమైతే భార్యగానే పరిచయం చేస్తాను, ఇష్టం లేకపోతే జస్ట్ పిఏగా పరిచయం చేస్తాను. అర్థమైందా అడిగాడు శ్రీకాంత్. నన్ను పిఏగానే పరిచయం చెయ్యి. అసలు నేనే నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నీ భార్యకి నీ మీటింగ్స్ దగ్గర పని ఉంటుంది చెప్పు అంటూ శ్రీకాంత్ ఒళ్ళో కూర్చుని అతని సూట్ బటన్స్ విప్పుతూ మత్తుగా మాట్లాడుతూ ఛాతీ మీద చిన్నగా కొరికింది. అబ్బా ఏమిటే ఈ పనులన్నీ, ఎలా కొరికావో చూడు అన్నాడు శ్రీకాంత్ తన ఛాతీని చూసుకుంటూ. సోనియా తింగర వేషాలు వేశావంటే ఇంటికొచ్చి తాతయ్యకు చీపురు కట్టను అందిస్తా. ఆ సోనియా పక్కన కూర్చున్నా దానితో తెగ మాట్లాడినా నీకు చెప్తున్నా చూడు, ఈ కళ్ళున్నాయే వీటిని పీకి నాకు అవసరమైనప్పుడు అతికిస్తా. గుర్తుపెట్టుకో, నా జూనియరు, నా సీనియరు, నా ఫ్రెండ్ చెల్లెలు అన్నావో మర్యాద దక్కదు చెప్తున్నా అంది స్వీట్గా వార్నింగ్ ఇస్తూ మోహన. అబ్బా కట్టుకున్న మొగుడి మీద ఇంత అనుమానం ఏమిటే అడిగాడు శ్రీకాంత్ మోహన కొరికిన ప్లేస్లో రుద్దుకుంటూ. నువ్వు కేవలం మొగుడివైతే నేను పెద్దగా పట్టించుకునేదానిని కాదు, కానీ నువ్వు పాస్ట్లో నాకు మావయ్యవి కదా. నీ భూతకాలంలో పట్టిన భూతాల గురించి నాకు బాగా తెలుసు. అమ్మమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అంది సినిమా స్టైల్లో మోహన. నిజంగా భయపడినట్టుగా. ఎవరిని? నన్నే అడిగాడు శ్రీకాంత్ ముఖం అపాయకంగా పెట్టుకుని. నిన్ను నరికితే నాకేం వస్తుంది? సోనియాని అంది మీద బత్తి పలుకుతూ మోహన. కుళ్ళు బొద్దానా, ఏమీ తెలియని అమాయకుడిని చేసి నా బతుకుతో ఆడుకుంటున్నావా? మా అక్కతో చెప్తానుండు అన్నాడు శ్రీకాంత్ బెదిరిస్తున్నాడు. పోయ్ బడాయి, ఒళ్ళు మండిందంటే చిన్న అబద్ధం తాతయ్యతో చెప్తే రకరకాల పొగడ్తలతోటి నీ నామధేయాలను సహస్రనామధేయాలుగా రాస్తాడు. పోనీలే కదా అని వదిలేస్తూ ఉంటే అంది మోహన ఈసారి శ్రీకాంత్ బుగ్గ మీద ముద్దు పెడుతూ. సార్, మనం హోటల్ చేరుకున్నాం చెప్పాడు డ్రైవర్. సరే అంటూ ప్రొఫెషనల్ మోడ్లోకి వచ్చేశాడు శ్రీకాంత్ సీరియస్గా. అతని వెనకే మోహన కిందకు దిగి ప్రైవేట్ రూమ్ వైపు అడుగులను వేశారు. హోటల్ బయట అప్పటికే తమ కోసమని చూస్తూ ఉన్న కశ్యప్ కనిపించాడు శ్రీకాంత్కి. శ్రీకాంత్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని మిత్రా గ్రూప్ ఎండి కేశవ్, ఆయన డాటర్ సోనియా ఇద్దరు ప్రైవేట్ రూమ్లో ఉన్నారు సార్ అన్నాడు కశ్యప్. గుడ్. చూడు కశ్యప్, ఇక్కడ జరిగేది ఏది మోహనకు ఐడియా లేదు. ఆ వర్క్ ఏదో నువ్వే చూడాలి అంటూ రూమ్కి చేరుకున్నారు శ్రీకాంత్, మోహన, కశ్యప్. ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళాక అక్కడ ఉన్న సోనియాను చూసి అదిరిపడింది మోహన. బ్లాక్ కలర్ బిజినెస్ సూట్లో హై హీల్స్ తోటి చాలా ప్రొఫెషనల్గా ఉంది సోనియా. ఒకసారి మోహన తన డ్రెస్సింగ్ స్టైల్, ఎదురుగుండా ఉన్నటువంటి సోనియా డ్రెస్సింగ్ స్టైల్ రెండూ ఒకసారి కంపేర్ చేసి చూసుకుంది. ఏం చేస్తాం, కర్మ అనుకుంటూ శ్రీకాంత్ వెనుక అడుగులు వేసింది. తన వైపు పెద్ద పెద్ద అడుగులతో వస్తూ ఉన్న శ్రీకాంత్ను చూసి, హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యూ అంటూ లేచి హగ్ చేసుకోవడానికి లేచింది సోనియా.
కొంచెం దగ్గరకు వస్తోంది అనుకోగానే తన చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి అలాగే కేశవ్ గారి దగ్గరికి వెళ్ళి నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు అన్నాడు శ్రీకాంత్. ఐఎమ్ ఫైన్ శ్రీకాంత్, నువ్వు చాలా మారావు. అప్పుడు అల్లరి చేసిన అబ్బాయి ఈరోజు ఇంత బాధ్యతగా ఇంత పెద్ద కంపెనీని లీడ్ చేయగలుగుతాడని నేను అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు కేశవ్. నథింగ్ అంకుల్, అంతా డాడీ ట్రైనింగ్ అంటూ సోనియా వైపు తిరిగి టేక్ యువర్ సీట్ సోనియా అండ్ మీట్ మై న్యూ పిఏ మోహన అంటూ పరిచయం చేశాడు. అప్పటిదాకా మోహన వైపు చూడనట్టుగా అప్పుడే మొదటిసారి మోహనను చూస్తున్నట్టుగా వింతగా చూసింది సోనియా. కానీ మోహన ఆమె చూపులను పెద్దగా పట్టించుకోకుండానే శ్రీకాంత్ అడిగిన డీటెయిల్స్ని బ్రౌజ్ చేస్తూ అతని గైడెన్స్ని ఫాలో అవుతూ అప్పటికి ఆ మీటింగ్ అయ్యింది అనిపించింది. ఎప్పుడు కొని పెడితే తినడం, మీటింగ్ నుంచి శ్రీకాంత్ లేటుగా వస్తే అలగటమే కానీ కంపెనీ మీటింగ్స్ అంటే అంత ఆచి తూచి మాట్లాడవలసి వస్తుందని శ్రీకాంత్ ప్రొఫెషనల్గా అంత సీరియస్గా ఉంటాడని మొదటిసారి తెలిసింది మోహనకు. నిజమే కదా, అమ్మలాగా ఒక్క పూట పనిచేసి చూడు, రాత్రికి నడుము ఎత్తి నడవలేవు. నాన్నలా ఒక్కరోజు పనిచేసి చూడు, ఒక్కో పైసా ఎంత కష్టపడితే వస్తుందో తెలుస్తుంది. జీవితంలో అనవసరమైన ఖర్చులను చచ్చినా పెట్టలేవు. ఈ మాట ఎవరు చెప్పారో నిజంగా నిజం అనిపించింది మోహనకు. ఇలా తనలో తాను ఆలోచిస్తూ ఉన్న మోహన దృష్టి అనుకోకుండా శ్రీకాంత్ని అదే పనిగా చూస్తూ ఉన్న సోనియా వైపు పడింది. అంతే, మోహన చూపులు భగ్గుమన్నాయి. ఆ చూపుకే శక్తి ఉంటే సోనియా నల్లగా కాలి బూడిద అయిపోయి ఉండుండేది. ఏంటిది, చూపులతో నా మొగుడిని కొరుక్కుని తినేస్తుందా ఏం? ఉసే ఓసి బ్రహ్మరాక్షసి, నా మొగుడి వైపు ఇంకోసారి అలా చూసామంటే నిన్ను చంపేస్తాను అనుకుంది మనసులో మోహన ఉడికిపోతూ. ఏదో మాట్లాడుతూ పక్కకు చూసిన శ్రీకాంత్కి తన వైపు అదే పనిగా చూస్తున్న సోనియాను ముఖం కందగడ్డలా చేసుకుని కోపంగా కొట్టేస్తుందేమో అనిపించేలా చూస్తున్న మోహన కనిపించింది. అంతే, మోహన నేను అడిగిన ఫోల్డర్ చూసావా అడిగాడు మోహన దృష్టిని వేరే వైపుకు మళ్ళిస్తూ. ఏదో అలా చెప్పాడు కానీ మోహన తన గురించి అంత పొసెసివ్గా ఉండడం అతనికి చాలా నచ్చింది. ఆ విషయం అర్థం కాగానే ఎంత దాచుకోవాలన్నా అతని పెదవుల మీద చిరునవ్వు దాగలేదు. కానీ శ్రీకాంత్ మోహనను అలా నవ్వుతూ చూడటం, దగ్గరగా మాట్లాడటం సోనియాకి ఎంత మాత్రమూ నచ్చలేదు. లంచ్ చేస్తూ ఉండగా కూడా శ్రీకాంత్ దృష్టి మోహన వైపు ఎక్కువగా ఉండడం, ఆమె అడగకుండానే ఆమెను తన అభిప్రాయం అడగకుండానే శ్రీకాంత్ ఆమెకు కావలసినవన్నీ ఆమె అభిరుచులన్నీ తెలిసినట్టుగా అమర్చటం అస్సలు నచ్చలేదు. కూతురు అభిప్రాయం ఆల్రెడీ తెలుసుకున్నటువంటి కేశవ్ కూడా శ్రీకాంత్ని చూస్తూ, మిస్టర్ శ్రీకాంత్, నువ్వు మంచి యంగ్ చాపవి. నీలాంటి వాళ్ళు ఇలా పిఏల గురించి, సెక్రటరీల గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అంతేకాకుండా చూసేవాళ్ళు రకరకాలుగా అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే మన స్టేటస్ తగ్గకుండా ప్రవర్తించడం తెలుసుకోవాల్సి ఉంటుంది. నీలాంటి యంగ్ బిజినెస్ మ్యాన్కి ఒక పిఏ చేయగలిగే హెల్ప్ ఏముంటుంది? బియ్యంలోనైనా కయ్యంలోనైనా సమవుజ్జులు ఉండాలి అన్నాడు కేశవ్. అది విన్న శ్రీకాంత్కి ఒళ్ళు మండిపోయింది. మిస్టర్ కేశవ్, మీరే అన్నారుగా నేను యంగ్ బిజినెస్ మ్యాన్ అని. మీది మా ముందు తరం, పాత తరం. మీ పద్ధతులన్నీ పాతబడిపోయాయి. మాది కొత్త తరం. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రాక్టికల్గా బతకడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు ఏదో అంటారని అనవసరంగా నటించాం. నాకు తెలిసి మీ టైంలో కారులు కూడా పెద్దగా లేవు, సైకిల్స్ మాత్రమే ఉన్నాయి. బైక్ అంటే మహా అయితే చేతక్కో, మోటార్ సైకిలో లేకపోతే బుల్లెట్టో ఉండేవి. నాకు తెలిసి మీ స్కూలింగ్ కూడా ఓ పల్లెటూరులోనే జరిగింది. అక్కడ అన్నీ ఒంటెద్దు బళ్ళే. అందుకని మీరు ఇప్పుడు ఒంటెత్తు బండిలో వెళ్తానంటే ఏమీ చేయలేం కదా. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో తెలియకపోతే నేను ఈ ఫీల్డ్లోనే ఉండేవాడిని కాదు చెప్పాడు శ్రీకాంత్ ఏమాత్రం కేశవ్ని తగ్గకుండా. అదేంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు డాడీ ఏమన్నారని? అయినా ఆఫ్టర్ ఆల్ ఆమె ఒక సెక్రటరీ. అలాంటి సెక్రటరీ గురించి మా డాడీతో నువ్వు అలా ర్యాష్గా మాట్లాడటం ఏమీ బాగలేదు చెప్పింది సోనియా. చూడండి మిస్ సోనియా, నా పేరు శ్రీకాంత్. నాకు దగ్గర వాళ్ళు మాత్రమే నన్ను శ్రీ అని పిలుస్తారు. కాల్మీ శ్రీకాంత్ గారు. నువ్వు నా జూనియర్వి. అంతకు మించి క్లోజ్నెస్ మన మధ్యన ఏమీ లేదు. అలాగే నా కంపెనీ వ్యవహారాల్లో మా నాన్నగారే చేయి పెట్టరు. ఆఫ్టర్ ఆల్ ఈయన నీ ఫాదర్. నేను ఇదే ఇండస్ట్రీలో నా 4 ఫాదర్స్ ఇచ్చిన బెనిఫిట్స్ని వద్దనుకుని నా సొంత కంపెనీని లోయర్ లెవెల్ నుంచి
హై లెవెల్కు తీసుకుని వచ్చిన వాడిని. దానితో పాటుగా నేను నా కంపెనీస్ని డీల్ చేయడం కూడా మొదలుపెట్టి అప్పుడే 7 సంవత్సరాలు కావస్తోంది. ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా నా గురించి, నా కంపెనీ గురించి, నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వాటి సిచ్యువేషన్స్ గురించి, ఇప్పుడు పెరిగిన నా షేర్ వాల్యూ గురించి మీకు బాగా తెలుస్తుంది. అయినా నా గురించి మీకు అన్నీ తెలిసి ఓకే అయ్యాకనే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా నా కంపెనీ వ్యవహారాల గురించి, నా ప్రవర్తన గురించి నాకు కోచింగ్ క్లాసెస్ తీసుకునే అవసరం నీకు కానీ మీ నాన్నగారికి కానీ లేదు అంటూ చెయ్యెత్తి వాచ్లో టైం చూసుకుని, ఆల్రెడీ నా చాలా టైం ఈ లంచ్ వల్ల వేస్ట్ అయిపోయింది. హోస్ట్ ఎప్పుడు గెస్ట్ మర్యాద కాపాడాలని, గెస్ట్ని మర్యాదగా పంపించాలని ప్రయత్నం చేయాలి. అలాగే గెస్ట్ కూడా తమ మర్యాద తాము నిలబెట్టుకుని వెళ్ళాలని ఆలోచించాలి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా పక్కనే ఉన్న మోహన శ్రీకాంత్ పాదం మీద తన పాదంతో చిన్నగా తట్టింది. శ్రీకాంత్ ఆమె వైపు తిరిగి చూసేసరికి ఇంక చాలు ఆపుతావా అన్నట్టుగా ఉంది ఆమె చూపు. అది చూసిన శ్రీకాంత్ ఒక్కసారిగా తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. సర్, వాటర్ అంటూ మంచినీళ్ళ గ్లాసును అతనికి అందించింది. శ్రీకాంత్ కంట్రోల్ చేసుకుంటున్నాడు, కానీ అతని కోపం కంట్రోల్ అవ్వట్లేదు. కేశవ్, సోనియా, మోహన తన భార్య అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అక్కడ మోహన ఏమీ మాట్లాడకుండా ఉండడం అసలు నచ్చలేదు శ్రీకాంత్కి. నా మోహనను పట్టుకుని అలా ఎలా చూస్తుంది అని కోపంతో ముక్కుపుటాలు అదురుతూ ఉన్నాయి. అదంతా చూసిన మోహన కావాలని శ్రీకాంత్కు నీళ్లు ఇస్తున్నట్టుగా చేస్తూ అతని డ్రెస్పై కొంచెం నీళ్లు పడేలా చేసి, అరెరే సారీ సార్, సారీ అంటూ అతని షర్ట్ మీద ఉన్న నీళ్లను తుడుస్తున్నట్టుగా అతని గుండెలను తడిమింది. ఆ చిన్న చర్య శ్రీకాంత్ కోపాన్ని ఒక్కసారిగా ఊదినట్టుగా తీసేసింది. శ్రీకాంత్ ముఖం మీద చిన్న చిరునవ్వు వచ్చింది. అదంతా పక్కనే నిలబడి చూస్తూ ఉన్న కశ్యప్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు శ్రీకాంత్ ముఖాన్ని చూసి. కోపాన్ని కంట్రోల్ చేసుకున్న శ్రీకాంత్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిస్టర్ కేశవ్, మన ప్రాజెక్టు విషయానికి వస్తే అంటూ కేశవ్ కానీ సోనియా కానీ మరో మాట మాట్లాడేందుకు ఆస్కారం ఇవ్వకుండా టాపిక్ని మార్చేశాడు. అంత కోపాన్ని అదుపులో పెట్టుకుని శ్రీకాంత్ విచిత్రంగా బిజినెస్ మూడ్లోనికి అలా రావటం కేశవ్కి కానీ సోనియాకి కానీ అతని ప్రవర్తనలో అంత మార్పు ఆ క్షణంలో ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కాసేపు తలమొహం వేసి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా తర్వాత వాళ్ళు కూడా ప్రాజెక్టు విషయాన్ని మాట్లాడుతూ బిజీ అయిపోయారు. మీటింగ్ ముగిస్తూ శ్రీకాంత్, సరే మిస్టర్ కేశవ్, మిస్టర్ కశ్యప్ రేపు మీ దగ్గరకు డాక్యుమెంట్స్ని తీసుకుని వస్తారు. మీరు కూడా మీ లీగల్ అడ్వైజర్ని సంప్రదించి సైన్ చేసి వాటిని నాకు పంపించండి అని చెప్పి, కమిన్ మోహన అంటూ మోహన చెయ్యి పట్టుకుని కారు వైపు నడిచాడు. అలా శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని నడవడం అస్సలు రుచించలేదు సోనియాకి. వెళ్తున్న వాళ్ళ వైపు, మోహన చేతిని పట్టుకున్న శ్రీకాంత్ వైపు కోపంగా చూస్తూనే ఉండిపోయింది. అలా కోపంగా చూస్తూ ఉన్న సోనియా భుజాన్ని తడుతూ, కంట్రోల్ డార్లింగ్, ఎక్కడికి పోతాడు, ప్రస్తుతం ప్రాజెక్టు తర్వాత వాడే మన చేతిలోనికి వస్తాడు. తర్వాత నువ్వు ఆడమన్నట్టుగా ఆడతాడు. కీరడిగి వాత పెట్టాలి, టైం చూసి దెబ్బ కొట్టాలి. ఇప్పుడేగా కలిసాం, మెల్లగా పాలిద్దాం. అప్పటిదాకా కొంచెం శాంతంగా ఉంటూ అంటూ కూతురు తలను నివ్వినాడు కేశవ్. అదంతా నాకు తెలియదు డాడీ. ఆ కంట్రీ బ్రూట్, అది దాని డ్రెస్సింగ్ సెన్స్, దానికి పిఏకి ఉండవలసిన ఒక్క లక్షణం ఉందా? అది శ్రీకాంత్ పక్కన నిలబడుతుందా? అసలు శ్రీకాంత్కి ఎంత యాటిట్యూడో చూసావా? కనీసం లంచ్కి మనల్ని పిలిచి సరిగ్గా లంచ్ అయినా చేయకుండా వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఆ పిఏ కోసమని ఇదంతా. ఎంత పొగరు! మనతో శ్రీకాంత్ అలా మాట్లాడుతూ ఉంటే దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఒళ్ళు మండిపోయింది తెలుసా. అసలు అదేంటో, దాని లెవెల్ ఏంటో దానికి చూపించాలి. అసలు భూమి మీదే లేకుండా చేయాలి డాడీ అంది కోపంగా సోనియా. సోనీ డార్లింగ్, అప్పుడే అలా రెచ్చిపోతే ఎలాగమ్మా? ఆ శ్రీకాంత్ మన గుప్పెట్లోనికి వచ్చాక వాడు, వాడి కంపెనీ అంతా మనదే. ఉండని, ఆ పిఏని కంపెనీ మనదయ్యాక నీ చెప్పులు మోయిద్దాం. మనకి ఒకళ్ళు నచ్చకపోతే చంపకూడదమ్మా, వాళ్ళంతట వాళ్లే చచ్చేలాగా చెయ్యాలి అన్నాడు కూల్గా కేశవ్. అతని మాటలు విన్న సోనియా కళ్ళు మెరిశాయి. నిజం డాడీ, మీరు చెప్పిందంతా నిజం. అది నా ఫైల్ మోయాలి, నా చెప్పులు క్యారీ చేయాలి. నేను పెట్టే టార్చర్ని భరించలేక ఆఫీస్ నుండి పారిపోవాలి. ఇక మీదట నాది ఒకే పని డాడీ, నా గుప్పిట్లోకి శ్రీకాంత్ని తెచ్చుకోవటం అంది కసిగా సోనియా.
అది ఆడపిల్లంటే అలా ఉండాలి. మగ వెధవలకైతే బిజినెస్కి పెట్టుబడి కావాలి, కానీ నీలాంటి అందమైన ఆడపిల్లలకి డబ్బుతో పనేంటమ్మా, డబ్బున వాడిని పడితే సరిపోతుంది అన్నాడు హితబోధ చేస్తున్నట్టుగా కేశవ్. మీటింగ్ నుంచి బయటకు వస్తుంటే శ్రీకాంత్ కోపంగా మోహన చేపట్టుకుని చకచకా నడుస్తూ ఉంటే హై హీల్స్ మీద అంత ఫాస్ట్గా నడవలేక, మావయ్య స్లో, నేను నీ అంత ఫాస్ట్గా నడవలేను అంటూ ముద్దుగా జాలిగా చెప్పింది మోహన. ఏ ఇక్కడెందుకు నోరు తెరుస్తున్నావు? ఇందాక దాని ముందు నీ నోరు ఏమైంది? నీ ముందు ఎవరు ఏదైనా మాట్లాడితే నోరు మూసుకుని కూర్చుంటావా? నా మీద మాత్రం నోరు వేసుకుని పడతావు పూలందేవిలాగా అన్నాడు శ్రీకాంత్ కోపంగా మోహన వైపు చూస్తూ. అబ్బా అది కాదబ్బాయి అంటూ శ్రీకాంత్ భుజాన్ని అల్లరిగా తడుతూ, మరేమో ఈరోజేమో నేను నీ పిఏగా వచ్చానన్నమాట. నువ్వు చేసిన ఫోల్డర్లు పాస్వర్డు చూడడంతోనే నా పని అయిపోయింది. వర్క్ తెలీదు, పైగా పిఏ ఎలా బిహేవ్ చేస్తాడో కూడా తెలీదు. నా వర్క్కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వు డైరెక్ట్గా ఇంత పెద్ద మీటింగ్కి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టావు. అసలు వాళ్ళ బుర్రల్లో ఏమాత్రం గుజ్జున్నా నేను నీ పిఏని కాదని ఈ పాటికి వాళ్ళు అర్థం చేసుకుని ఉండాలి అంది చేతులు కట్టుకుని గడ్డం కింద వేలు పెట్టుకుని తడుతూ డిటెక్టివ్ రేంజ్లో ఆలోచిస్తున్నట్టుగా మోహన. అదేంటి అలా ఎలా కనిపెడతారు అడిగాడు శ్రీకాంత్. అదేంటంటే జనరల్గా పిఏకి కిందకు దిగి తర్వాత బాస్ డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటారు. మరి మనమేమో వెళ్ళేటప్పుడేమో ముందు నువ్వు దిగి తర్వాత నా వైపు కార్ డోర్ తెరిచి నాకు నీ చేతిని ఇచ్చి నన్ను బయటకు తీసుకొచ్చావు. అలాగే సెకండ్ పాయింట్, జనరల్గా క్యాబిన్ డోరు సెక్రటరీ ఓపెన్ చేసి నువ్వు దగ్గరకు వచ్చే టైంకి చైర్ లాగి నువ్వు కూర్చున్న తర్వాత వాళ్ళు కూర్చుంటారు. మరి అక్కడ నువ్వు నన్ను కూర్చోబెట్టి తర్వాత నువ్వు కూర్చున్నావు. ల్యాప్టాప్ నా చేతిలో ఉందన్న మాటే, కానీ ఏ వర్కు ఏ డాక్యుమెంటు ఏ ఫోల్డర్లో ఎక్కడ ఉందో నువ్వు చెప్తూ ఉంటే నేను ఆపరేట్ చేశాను తప్ప నాకేమీ తెలియదు కదా. పైగా నాకు బుర్రలేక నేను నీ వంటి మీద నీళ్లు పోసి నేను కూల్ అవ్వమని తడుతూ ఉంటే నువ్వు నన్ను ఏమీ అనకుండా నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చేసావు. ఏమాత్రం బుద్ధి ఉన్న వాళ్ళకైనా ఇంతకన్నా కొత్తగా గొప్పగా ఏమీ చెప్పక్కర్లేదు చెప్పింది అల్లరిగా నవ్వుతూ మోహన. శ్రీకాంత్ పకపకా నవ్వుతూ, మై డియర్ వైఫ్, నీకు ఆ మాత్రం బుర్ర ఉన్నందుకు ఆనందం. మనం మన పెళ్లి విషయాన్ని బయటకు రివీల్ చేయలేదు. మన చుట్టాలు నా ఆఫీస్లో వాళ్ళకి తప్ప మనం మ్యారీడ్ అన్న విషయం ఎవరికీ తెలియదు అని అక్కడే ఆగి దగ్గరలో ఉన్నటువంటి టేబుల్ దగ్గర తను కూర్చుని మోహనను కూర్చోమని సైగ చేసి 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసి, మోహన, సోనియా నా విషయంలో చాలా పొసెసివ్గా ఉండేది. డబ్బు ఉంది అనే అహంకారంతో బాగా పొగరుగా ఉండేది. మొదట్లో అందరం ఆంధ్ర వాళ్ళమే అనేటటువంటి ఉద్దేశంతో మేమంతా సోనియాతో కూడా కలిసి తిరిగేవాళ్ళం. కానీ రాను రాను సోనియాలో చాలా మార్పులు కనిపించాయి. నా చుట్టూ కనీసం నా ఫ్రెండ్స్ని కూడా ఉండనిచ్చేది కాదు. నాకు అది ఏమాత్రం నచ్చేది కాదు. నేనేదో తన ప్రాపర్టీ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేది. నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసేది. అప్పటికీ నేను ఇంత ఉన్నవాళ్ళ అబ్బాయి అని వాళ్లకు తెలీదు. సోనియా చేత నా ఫ్రెండ్షిప్ ఇదంతా చూసి అబ్జర్వ్ చేసిన వాళ్ళ నాన్నగారు కట్ చేయించారు. నేను కూడా సోనియా మా గ్రూప్ నుంచి దూరంగా ఉండటం హ్యాపీగా ఫీల్ అయ్యి సోనియాని అవాయిడ్ చేశాను. కానీ ఈ మధ్యన నా గురించి తెలిసినట్టుగా ఉంది. తనంతట తనే నన్ను పరిచయం చేసుకుని వచ్చేశాడు. అందుకే ఇబ్బంది లేకుండా ఎక్కువ మ్యాటర్ని కశ్యప్ చేత మేనేజ్ చేయించాను. నువ్వు నా వైఫ్ అని చెప్పలేదు, కానీ నువ్వు నా పిఏ అండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగలను కదా అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. సో గర్ల్ ఫ్రెండ్ అని చెప్పకుండా నీ యాటిట్యూడ్ తోటి చూపించావా అంది నవ్వుతూ మోహన. అతి మొహమాటంతో మనం ఎవరినైనా అవాయిడ్ చేయాలనుకుంటే చాలా కష్టం. మొహమాటం అనేది ఉంది చూడు, అసలు అది ఉండకూడని పరిస్థితి. ఎక్కువ మంచిగా అందరూ మన గురించి ఆలోచించుకోవాలి అనుకునేవాడు ఆ మొహమాటం వంటి మీదకి తెచ్చుకుంటాడు. ఈ మొహమాటం వల్ల బాధపడిన మనిషి ఒక్కడు కూడా ఉండడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం వలన నా గురించి తెలిసిన వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ కూడా యాక్షన్ లేకుండా నా ముందు ఉండేవాళ్ళు కాదు. నన్ను బాగా చూసుకుంటే నా ద్వారా మా అమ్మా నాన్న పరిచయం అవుతారనే ఫీలింగ్ వాళ్ళది. అప్పటికి అమ్మా నాన్న ఎప్పుడు సాదా జీవితాన్నే గడిపేవారు. అయినా కూడా నేను ఈ ప్రాబ్లమ్ని చాలా హెవీగా ఫేస్ చేశాను. ఒకసారి అయితే మరీ దారుణంగా నా స్కూల్లో కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు.
3 రోజుల తర్వాత పుట్టినరోజు అన్నాడు. నాకు ఫ్రెండ్స్ అప్పటికి ఎవ్వరూ లేరు. మా అమ్మ నిన్ను తీసుకురమ్మంది. ఈరోజు చిన్న సైజు పార్టీ చేస్తున్నావు అని చెప్పాడు. నేను మా ఇంటికి వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు ఉండేది. వాడికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఒట్టి చేతులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. నా దగ్గర ఉన్న ఖరీదైన పెన్ను వాడికి గిఫ్ట్గా ఇచ్చాను. ఆ రోజు వాళ్ళ అమ్మకి నేను యూనిఫామ్లో ఉండడం వలన, మా స్కూల్కి బుక్స్ బ్యాగ్స్ అన్నీ మా స్కూల్ వాళ్ళే ఇవ్వడం వలన, అవి అందరికీ ఒకేలాగా ఉండడం మూలాన నేను ఉన్న వాళ్ళ అబ్బాయినని ఆవిడకు తెలియలేదు. నేను కాసేపు సరదాగా వాళ్ళ ఇంట్లో గడిపేసి మా ఇంటికి వచ్చేసాను. కానీ 2 రోజుల తర్వాత నా ఫ్రెండ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిచాడు. వాళ్ళ ఇంటి ముందున్న మర్రి చెట్టు, దానికి వాళ్ళ నాన్న కట్టిన టైరు, ఆ టైరులో ఉయ్యాలలా ఊగి ఆడుకున్న మేము, నాకదే గుర్తుంది. సరే మళ్ళీ సరదాగా వెళ్దాం అని అనుకుని కాసేపు అక్కడే ఆడుకుని అలసిపోయాక వాళ్ళ అమ్మ మాకు పరమాన్నం చేసి పెట్టింది. ఆ పరమాన్నం తిన్న నేను 3 రోజులు నిద్రపోయాను. తర్వాత నేను లేచింది హాస్పిటల్లోనే. నేను తిన్న పరమాన్నంలో మత్తుమందు కలపబడింది. నా కోసం నాన్న మన్ను మిన్ను ఏకం చేశారు. చుట్టూతా జల్లెడ పట్టారు. తర్వాత మన కార్ డ్రైవర్ లేడు, అతను చెప్పాడు, వాళ్ళు మున్సిపాలిటీ చెత్త ఎత్తేటటువంటి ఎడ్ల బండిలో నా నోరు మూసి కట్టేసి నన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉంటే పోలీసుల చెకింగ్లో నేను దొరికాను అని. అటువంటి స్థితిలో నన్ను చూసిన మా అమ్మ తర్వాత చాలా రోజులు నన్ను స్కూల్కి కూడా వెళ్ళనిచ్చింది కాదు. అందరూ అనుకుంటారు, వాళ్ళకేంటి నోట్లో బంగారం చెంచాతో పుట్టాడు అని. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. 1 సంవత్సరం తర్వాత మెల్లగా మా నాన్నగారు నన్ను మళ్ళీ స్కూల్లో జాయిన్ చేశారు. కానీ అప్పుడు తెలిసింది ఆ సంఘటన నా మీద ఎంత ప్రభావాన్ని చూపించిందో. ఫ్రెండ్స్తో కాదు కదా, కనీసం టీచర్స్ తోటి కూడా మాట్లాడేవాడిని కాదు. భయంగా ఉండేది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాడు నన్ను ఎత్తుకుపోవడానికే వచ్చారేమో అనే ఫోబియాతో బతికాను. ఈ సమయంలో అక్కయ్యలు నాకు చాలా తోడుగా ఉన్నారు. మరో అమ్మలే అయ్యారు. నా గురించే భగవంతుడు నాకన్నా ముందు నా అక్కలను నేల మీదకు పంపించాడు అనిపించింది. వాళ్ళ చిరునవ్వులే నా ఊపిరి. వాళ్ళ కంటి చూపు సోకినంత ప్రదేశం నాకు ఏ భయము బెంగా లేనటువంటి ప్రాంతం. ఇంతలో మెల్లగా 2 అక్కలకు పెళ్ళిళ్ళయ్యాయి. నాకు మళ్ళీ ఒంటరితనం అలవాటైంది. ఇది గమనించిన నాన్నగారు మా ఇంటిలోనే చుట్టాల పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులను చెప్పించడం మొదలుపెట్టారు. అలా నా ఒంటరితనం కొంత దూరం అయింది. కానీ వచ్చిన వాళ్ళు నాకు తమకు మధ్య ఉన్నటువంటి స్టేటస్ని గమనించి నాతో మొదట ఉన్నంత సఖ్యతగా తర్వాత ఉండేవారు కాదు. దానివల్ల తర్వాత రాను రాను చాలా ఇబ్బందులు వచ్చేవి. అందుకే నాన్న నన్ను బయటకు పంపించేశారు. నాన్న ఐడెంటిటీ తెలియకుండా, నన్ను చూడటానికి కూడా ఆయన రాకుండా, కావాల్సినవి ఇంటి పనివాళ్ల చేత పంపిస్తూ నన్ను బయట ఉంచి చదివించారు. తిరిగి వచ్చి చూస్తే మా అమ్మ ఒడిలో బక్కగా పెద్ద కళ్ళతో నువ్వు కనిపించావు. ఏంటమ్మా ఇది ఇలా అయిపోయింది అంటే, మీ అక్కకు దీనిని సాగటం రాలేదురా, అస్తమాటు ఆసుపత్రుల చుట్టూ పరిగెట్టడమే. అందుకే నీ వల్ల కాదు, నేను చూసుకుంటానని చెప్పి పాపను తీసుకుని వచ్చేసాను అంది అమ్మ. ఆ రోజు నిన్ను నా గుండెకు హత్తుకున్న నేను ఇప్పటికీ దింపటం తెలియగా ఇదిగో ఇలా మోస్తున్నాను అంటూ తన గుండెల మీద ఉన్న మోహన తల మీద చెయ్యి వేశాడు. తల ఎత్తి పైకి చూసిన మోహన, ఈ ప్లేస్ నాది, నాది మాత్రమే అంటూ శ్రీకాంత్ గుండెల మీద ముద్దు పెట్టుకుంది. నీకు మెచ్యూరిటీ వచ్చేటప్పటికి నేను ముసలివాడిని అయ్యేలా ఉన్నాను. పెళ్ళైన మూడికి పెళ్ళం ఎక్కడ ముద్దు పెడుతుంది అడిగాడు శ్రీకాంత్. ఇంకా వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి. నీ మీద మా బాస్కి కంప్లైంట్ ఇస్తాను తెలుసా. అసలే కొత్తగా జాయిన్ చేయించుకున్నాడు అంది శ్రీకాంత్ ముక్కును పిండి పెట్టి లాగుతున్నట్టుగా లాగుతూ మోహన. ఎంతటి భయాన్నైనా ఒక్క ఆప్యాయత కూడినటువంటి స్పర్శ తొలగిస్తుంది. మనిషి సంఘజీవి, ఎప్పుడూ ఒంటరి కాదు. బంధం ఉన్నది బలహీనపడటానికి కాదు, ఆ బంధాన్ని ఊతంగా చేసుకుని ముందుకు అడుగులు వేయడానికి. కానీ ఆ బంధం మాత్రం కల్తీ లేనిదై ఉండాలి. నవ్వుతూ తుడుతూ ప్రయాణం చేస్తున్న మోహన శ్రీకాంత్ల కారు మోహన ఆపమని గొడవ చేయటంతో సడన్గా రోడ్డు మీద ఒక సైడ్కి ఆగింది. కారు ఆగిందో లేదో కంగారుగా మోహన కిందకు దిగబోయింది. మోహన కంగారును చూసిన శ్రీకాంత్కి కూడా ఒక క్షణం ఏమైందో కన్ఫ్యూజింగ్గా అనిపించింది. తాను కూడా గబగబా మోహన వెంట కారు దిగాడు. పరుగులాంటి నడకతోటి మోహన వెనకకు బయలుదేరింది. మోహన వెళ్ళిన వైపే కంగారుగా నడుస్తున్న శ్రీకాంత్కి కొంత దూరంలో అమ్మాయిల్లో అరుదైన పొడుగు లావుతోటి ఎవరితోనో గొడవ పడుతున్న కోమలి కనిపించింది. అరే ఏంటి ఈ పిల్ల,
ఎవరితోనూ దెబ్బలాడకుండా ఉండదా అనుకుంటూ దగ్గరకు వెళ్ళిన శ్రీకాంత్కి కేసు రిటర్న్ తీసుకోకపోతే ఇంకా అల్లరి పెడతాను, మర్యాదగా కేసు రిటర్న్ తీసుకున్నావా సరే, లేకపోతే తల ఎత్తుకోలేకుండా చేస్తాను అంటూ కోమలిని వేలు చూపించి బెదిరిస్తున్న 25 సంవత్సరాల కుర్రాడు కనిపించాడు. వాడి పక్కనున్న మరో ఎర్రషట్టువాడు, అయినా ఏదో పతివ్రతలా మాట్లాడతావేంటే, నీ బట్టలు చూసావా, ఆడపిల్లకున్న లక్షణం ఏమైనా ఉందాయా నీ దగ్గర? ఈ ప్యాంటు, టీషర్టు, ఆ హెల్మెట్టు, ఈ దిక్కుమాల బండి, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వేమో టైట్ బట్టలు వేసుకుని తిరగచ్చా, అసలే కొవ్వు పట్టి మహా నాజూగ్గా ఉన్నావు. బజార్ ఆడదానిలాగా నువ్వు తిరిగితే తప్పులేదు, కానీ మావాడు కావాలి అంటే వచ్చిందా అంటూ వాడు ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా అప్పటిదాకా లేని సహనాన్ని తెచ్చుకుని కామ్గా ఉన్న కోమలి, నా గురించి, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా అంటూ ఒక్కసారిగా చేతిలో ఉన్న హెల్మెట్ తీసుకుని వాడి నెత్తిపై లాగి పెట్టి ఒక్కటి పీకింది. అంతే, ఆ దెబ్బకి చుక్కలు కనిపించేవాడికి. రేయ్, ఇలాంటి పతివ్రతని కానురా, శపించడాలుండవు, డైరెక్ట్గా చంపేడాలే. నువ్వు ఏడిపిస్తుంటే హీరో కోసమని ఎదురు చూడడానికి ఇది ఏమైనా బోయపాటి సినిమా అనుకుంటున్నావా? సినిమా నేనే చూపిస్తామావా అంటూ టీషర్ట్ లాంగ్ స్లీవ్ భుజంపైకి లాక్కుంటూ చెప్పింది కోమలి. ఛా, ఒక్కడిని హెల్మెట్తో కొట్టి ఇది హీరోయిన్ అయిపోయిందిరా అంటూ పక్కనున్న 50 సంవత్సరాలు పైబడిన ఆవిడను చూస్తూ, అక్క, బావా ఇంకో గంటలో బయటకు వస్తాడు, కేసు ఇదే వాపస్ తీసుకుంటుంది అంటూ ముందుకు కదిలాడు వాడు. బాగా పలిసి పందెంకోడిలా ఉన్నావే, ఈరోజు నీ సంగతి చూడాల్సిందే అంటూ ముందుకు నడిచారు మిగిలిన 5 యువకులు. ఒక్కొక్కడికి మహా అయితే 25 సంవత్సరాలు దాటవు. అందరూ కలిసి ఆరితేరిన గూండాల్లాగా కోమలి వైపు నడుస్తూ ఉంటే, కోమలి అంటూ వెనక నుంచి అరుస్తూ అక్కడికి వచ్చింది మోహన. ఓయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అసలు ఎలా వచ్చావు అడిగింది కోమలి. నిన్ను ఇంతమంది మధ్యలో చూసి ఎలా వదిలేస్తాను, అయినా ఓ మాదిరి ఫాలోయింగ్ లేకుండా అసలు ఉండవా నువ్వు అడిగింది మోహన అంత చిరాకులో కూడా తన పంధాలో. ఇదెవత్తో టైంకి వచ్చింది రోయ్ అన్నాడు ఒకడు. ఏంటి మాటలు మహా జోరుగా వస్తున్నాయి వీళ్ళకి అడిగింది మోహన. మాటలే కాదు, పనులు కూడా. వీళ్లలో కొంతమంది మాత్రం మొన్న జైల్లో పెట్టించామే, వాడి పెళ్ళాలు అంది చిన్నగా నవ్వుతూ కోమలి. ఓ ఐసీ, అయితే అంకుల్కి మంచి ఫాలోయింగే ఉంది అంది నవ్వుతూ మోహన. అంకుల్కి ఫాలోయింగ్ కాదు, వాడి పెళ్ళాల మధ్యలో అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంది అంది కోమలి నవ్వుతూ. ఇంతమందికి ఇదొక్కత్తి ఏం సరిపోతుందని కొత్త గుంట కూడా వచ్చిందిరా మావ అన్నాడు ఒకడు. ఏం కూసావురా అంటూ మోహన హై హీల్ తీసి వాడిని ఒక్కటి పీకింది. ఇంతలో కోమలి మొదట హెల్మెట్తో కొట్టినవాడు కూడా లేచాడు. ఇంతమంది మగవాళ్ళు ఉండగా మా వాడి మీద చెయ్యెత్తుతావే అంటూ ముందుకు వెళ్ళబోతున్న వాడి కళ్ళల్లోన మోహన కిందకు వంగి మట్టిని తీసిపోసింది. మోహనను చూసిన కోమలి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని గట్టిగా నిలదీస్తూ తన చేతిలో ఉన్న హెల్మెట్ను మరొకరిని లాగి పెట్టి కొట్టింది. అవసరం వస్తే అందరూ హీరోయిన్లేనమ్మా, ముందు వాడిని పీకు అంటూ కోమలి మొదట కొట్టిన వాడి వైపు కదిలింది మోహన. మోహన వెనుకగా వచ్చి అటాక్ చేయబోతున్న వాడిని అప్పుడే ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వచ్చిన శ్రీకాంత్ చెయ్యి పెడరెక్కలు విరిచి మెలితిప్పి పాదంతోటి వాడి చెయ్యి గూడు మీద ఒక్కటిచ్చాడు. అంతే, కెవ్వుమన్న కేక ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టింది. కోమలి ఇద్దరిని హెల్మెట్తో కొట్టి వాళ్లకు దిమ్మ తిరిగేలా చేసింది. మరో 2 మాయమయ్యారు. శ్రీకాంత్ చేతిలో ఒకడు మిగిలాడు. మోహన మట్టి కొట్టడంతో కళ్ళు నులుముకుంటూ ఉన్న వాడిని పక్కనే ఉన్న కర్రతోటి చెత్తకొట్టింది. వాళ్లను తీసుకుని వచ్చినటువంటి లేడీ మాత్రం అక్కడే షాక్ తిన్నట్టుగా నిల్చుని ఉండిపోయింది. అప్పటికే కాక మీద ఉన్న కోమలికి ఇంకా కోపం ఆగలేదు. ఆవిని లాగిపెట్టి కొట్టడానికి వెళ్ళిన కోమలి కష్టపడి చేతులను అదుపులో చేసుకుని, ఏమ్మా నువ్వు ఆడదానివిగా, ఇంకా ఎన్నాళ్ళు ఆడపిల్లలు కట్టుకున్న బట్టలను గురించి వాళ్ళ డీపీలను చూపించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తారు? నీ మొగుడు చేసినది తప్పు, అది ఒప్పుకునే ధైర్యం నీకు లేదు. పోలీసుల దగ్గర వాడి వీడియోలు అన్నీ ఉన్నాయి, కావాలంటే తెప్పించుకుని రోజుకొక్కటి చొప్పున చూస్తూ కూర్చో. వాడి వేషాలు, ఒక ఆడదాన్ని మరొక ఆడదే అర్థం చేసుకోలేదు. వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వద్దని చెప్పే వయసే కానీ ఇది. నేను వేసుకునే బట్టల గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తావా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చి ఆ కేసు వాపస్ తీసుకోమని చెప్పినా చచ్చిన వినను అంటూ ఉండగా పోలీస్ జీప్ అక్కడకు చేరుకుంది. శ్రీకాంత్ మోహనను
కోమలిని ఓ పక్కన నిల్చోపెట్టాడు. ఆ లేడీతో పాటుగా అక్కడ ఉన్న మిగిలిన 5 యువకులను జీప్ ఎక్కించాడు ఎస్ఐ. శ్రీకాంత్ గారు, మీరు ఆవిడను తీసుకుని ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. వావ్ కోమలి, అయితే బోయపాటి సినిమాని చూపించావా లేక అంటూ నవ్వేశాడు శ్రీకాంత్. ఆ క్షణాన నవ్వింది, కానీ కోమలి కళ్ళల్లో నీరు చేరుకుంది. చచ, ఏమిటిది కోమలి? నీలాంటి అమ్మాయి ఏడిస్తే మా మోహన లాంటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పు. మా మోహననే చూసావా? స్ట్రాంగ్ లేడీ. అది పరిగెట్టుకుంటూ వచ్చిన దాన్ని చూసి కనీసం ఇద్దరిని తంతుంది అనుకున్నా. ఏం లాభం అన్నాడు మోహనను పైనుంచి కిందకి అల్లరిగా చూస్తూ శ్రీకాంత్. అంతే, కోమలి నవ్వేసింది. మనం చేసే వృత్తుల్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి వేషభాషలు ఉంటాయి. ఆధునిక యుగం వచ్చింది, అయినా ఇంకా బట్టలను డీపీలను చూపించి పక్కవారి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తాం? అసలు డిసైడ్ చేయడానికి మనం ఎవరమండి? అదే రోడ్డు మీద ఆవు తిరుగుతుంది, అదే రోడ్డు మీద కుక్క తిరుగుతుంది, అదే రోడ్డు మీద మగవాడు తిరుగుతున్నాడు, ఆడది తిరుగుతుంది. ఒక మగవాడి అస్తిత్వం ఒక వ్యక్తి అయితే ఆడదాని అస్తిత్వం ఆడదానిగానే ఎందుకుంటుంది? ఆమెను ఒక వ్యక్తిగా గుర్తించడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాయి మనకి? మారవలసింది ఆలోచన విధానమా లేక మన తీరుతెన్నులా? ఆలోచించుకోవాలి కదా. నా కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.